హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనకి నిన్నటి ఎంసీక్యూకి సంబంధించి ఈరోజు అయితే ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో ఎవరైతే కొత్తగా మన యూట్యూబ్ ఛానల్కి వస్తున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి ఈ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మేము పంపించే ఇన్ఫర్మేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తుంటాయి కాబట్టి. సో ఇదంతా మీకు డిఎస్సికి చాలా యూజ్ అవుతుంది. మనం చాప్టర్ బై చాప్టర్గా క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేస్తున్నాం. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు అందరికి కూడా. సో అందరు కూడా జాయిన్ అవ్వండి. అలాగే ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో చూద్దాం మన ఎక్స్ప్లెనేషన్ అనేది. మొదటి క్వశ్చన్ చూసుకుంటే ఒకసారి ఇక్కడ ఒక సంఖ్య అనేది ఎక్స్తో సూచిస్తే 5 రెట్లు ఆ సంఖ్యకు 3 జోడించినప్పుడు ఫలితం అనేది 28 అవుతుందంట. సో ఒక సంఖ్య అనేది ఎక్స్ అవుతుంది. ఇక్కడ దీనికి 5 రెట్లు అంటే 5x ప్లస్ 3 జోడిస్తే అంటే ప్లస్ 3 = ఫలితం ఏమవుతుంది 28 అంట. సో ఈ 3 ఇటు పంపిస్తే మనకి 25 అవుతుంది. అప్పుడు ఎక్స్ అనేది ఇక్కడ 5 అనేది ఇంట్లో ఉంది కాబట్టి ఇటులో పంపిస్తే 25/5 అవుతుంది. అప్పుడు మనకి 5 5 జా 25 కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 5 అనమాట ఇక్కడ. సో దీన్ని ఎలా రాసామంటే 5x = 25. ఈ 5ని ఇటు పంపిస్తే మనకి ఇక్కడ 5 వస్తుంది కాబట్టి 5 5 25. సో మన ఆన్సర్ వచ్చేసి 5 అనమాట. సో 5 మన ఆన్సర్. సో చూడొచ్చుకోండి ఇక్కడ. సో నెక్స్ట్ వన్ 3x - 7 = 2x + 5 అయితే x విలువ ఎంత? సో ఇక్కడ చూసుకున్నట్లయితే 3x - 7 = 2x + 5 x వాల్యూ అంటే మనం ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేస్తామో అప్పుడు మనకి ఇవి రెండు కూడా ఈక్వల్ రావాలి. అంటే ఈక్వల్ ఇచ్చారు కదా, అప్పుడు ఈక్వల్ రావాలి. సో ఈక్వల్ అంటే ఇప్పుడు మనకి ఈ ఎక్స్ ప్లేస్లో మనకి ఏం పెడితే మనకి ఈ వాల్యూస్ అనేది ఈక్వల్ అవుతుందో చూడాలి ఒకసారి. అంటే 3x ఇక్కడ మనకి 3x అంటే ఇక్కడ 2x ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది వన్ సైడ్ తీసుకొని వస్తే 3x ఇది ప్లస్లో ఉంది, ఇటు వస్తే మైనస్ అవుతుంది. 2x - 7 ఉంది, ఇటు పోతే ప్లస్ అవుతుంది. = 5 + 7 ఇక్కడ చూసుకుంటే మనకి x మాత్రం అవుతుంది, ఎందుకంటే ఇక్కడ -2x ఉంది కాబట్టి x = 12 అనమాట. సో ఇది మా ఆన్సర్ వచ్చేసి 12. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 2r + 3 మరియు వెడల్పు x అయితే దాని వైశాల్యం ఎంత? సో దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అంటే మనకి L² అంటాం. సో దీర్ఘచతురస్రం అంటే మనకి LB అంటాం, LB. సో ఇక్కడ చూసుకుంటే మనకి L అనేది 2, ఇది ఇక్కడ R కాదు x అనమాట. ఇది 2x + 3. B అనేది మనకి ఇక్కడ మన సూత్రం వచ్చేసి L × B కాబట్టి ఇక్కడ L అనేది ఇదనమాట. అంటే ఇక్కడ 2x + 3, x అనేది B అనమాట, అంటే ఇంటూ x అనమాట. అంటే 2x + 3 ఇంటూ x అవుతుంది. అప్పుడు మనకి ఇది 2x² ప్లస్ ఇది పోతే 3x అనమాట. సో 2x² చూసుకుంటే 2x² ప్లస్ 3x అవుతుంది మన ఆన్సర్ వచ్చేసి. ఓకేనా? సో చూడొచ్చు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి 2a + 3b = 15 అయితే అందులో ఏ మనకి 3 అయితే b వాల్యూ అంట. సో మనం ఏ ప్లేస్లో ఏం పెడతామంటే 3 పెడతాం. అప్పుడు మనకి 2 × 3 అవుతుంది ప్లస్ 3b = 15 అవుతుంది. సో అప్పుడు మనకి ఇక్కడ 6 అవుతుంది. 6 + 3b = 5 అవుతుంది, అంటే 15 అవుతుంది. ఈ 6 అనేది ఇటు పోతే మనకి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ వెళ్తే మైనస్ అవుతుంది, అప్పుడు -6 అవుతుంది. సో ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే 9 వస్తుంది. అంటే ఇక్కడ సో ఇక్కడ 15 అవుతుంది. సో ఇది 6 అవుతుంది. 6 + 3b = 15 అవుతుంది. సో ఈ 6 అనేది మనం ఇటు పంపిస్తే = 9 అవుతుంది. అప్పుడు మనకి 3b = 9 అవుతుంది. అప్పుడు
3 జా 9 కాబట్టి మనకు బి ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, బి ఈజ్ ఈక్వల్ 3 అన్నమాట. సో ఓకేనా, ఇది మన ఆన్సర్ చూడొచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక వస్తువు ధర ₹X అయితే 3 వస్తువుల ధర ₹10, అదనపు ఖర్చు మొత్తం ₹100 అయితే X విలువ ఎంత అంట. చూడొచ్చు ఇక్కడ ఒక వస్తువు ధర X అయితే 3 వస్తువులు అంటామా, 3 ఇంటూ X అంటే ఎందుకంటే 3 ఇంటూ వస్తువులు కాబట్టి వస్తువులు మనం X అనుకున్నాం కాబట్టి 3X మరియు ₹10 అదనపు ఖర్చు అంట అంటే ఇక్కడ +10 అవుతుంది. మొత్తం ఖర్చు వచ్చేసి మనకి 100 అవుతుంది. అప్పుడు మనకి ఇక్కడ ఈ 10 అనేది ఇటు వస్తే మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ 90 వస్తుంది. అంటే 3x ఈజ్ ఈక్వల్ 90 అవుతుంది. 330 జా అంటే మనకి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, మనకి 30 వస్తుంది. సో ఆన్సర్ 30 అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఒక చతురస్రం యొక్క ఒక భుజం పొడవు 8 సెంటీమీటర్లు అయితే దాని చుట్టుకొలత మరియు వైశాల్యం మధ్య వ్యత్యాసం ఎంత. సో ఇక్కడ చూసుకుంటే ఒక చతురస్రం అనేది మనకి ఇలా ఉంటుంది. సో చతురస్రం యొక్క వైశాల్యం మరి చుట్టుకొలత, సో చతురస్రం యొక్క చుట్టుకొలత అనేది మనకి 4a అవుతుంది. అలాగే వైశాల్యం వచ్చేసి మనకి L² అవుతుంది. ఓకేనా, ఇక్కడ 4 ఇంటూ ఒక భుజం పొడవు ఎంత 8, సో 8 రాసుకుంటాం. అంటే ఏ అనేది ఇక్కడ భుజం పొడవు అనమాట. అంటే ఇక్కడ 4 3 జా 32 అవుతుంది. L² అంటే మనకి 8 8 64 అవుతుంది. సో 64 అవుతుంది. మనకి 64 నుంచి మనం 32 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, ఇంకో 32 వస్తుంది. సో ఇదన్నమాట ఇక్కడ. ఓకేనా, సో మీరు చూడవచ్చు ఇక్కడ మనకి 4a అంటే ఏ ఉన్న ప్లేస్లో మనం ఏం పెడతామంటే ఒక నిమిషం 4a అంటే ఏ అంటే భుజం పొడవు అనమాట. అంటే ఇక్కడ 8 పెడతాం అంటే మనకి ఏమొస్తుంది 4 ఇంటూ 8 అంటే ఇక్కడ మనకి 32 వస్తుంది. సో అలాగే L² అంటే మనకి వైశాల్యం అన్నమాట. ఇది చతురస్రం యొక్క వైశాల్యం. సో L ఉన్న ప్లేస్లో మనం ఏం పెడతాం 8 పెడతాం. అప్పుడు 8² అవుతుంది. 8² అంటే మనకి 64 అవుతుంది. సో ఈ మధ్యలో వ్యత్యాసం కావాలి కాబట్టి 64 నుంచి మనం 32 తీసేస్తాం. అప్పుడు మనకి ఆన్సర్ 32 వస్తుంది. ఓకేనా, ఇదే మన ఆన్సర్. సో నెక్స్ట్ చూసుకుంటే దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 12 మీటర్లు మరియు వెడల్పు 5 మీటర్లు అయితే దాని చుట్టుకొలత ఎంత. సో దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత సూత్రం ఏంటిదంటే 2 ఇంటూ L ప్లస్ B అన్నమాట. అంటే ఇక్కడ 2 ఇంటూ L ప్లస్ B అవుతుంది. ఎందుకంటే దీర్ఘ చతురస్రం అనేది మనకి ఇలా ఉంటుంది. సో ఈ రెండు భుజాలు సమానం, ఇవి రెండు భుజాలు సమానం, ఇవి రెండు సమానం, ఇవి రెండు సమానం కాబట్టి మనకి ఇక్కడ ఈ భుజం అనేది x అనుకుంటే ఇది y అనుకుంటే మనకి ఇవి రెండు ఉన్నాయి అంటే 2x అవుతుంది. ఇవి రెండు ఉన్నాయి కాబట్టి మనకు ప్లస్ 2y అవుతుంది. సో ఇటు కామన్ తీసి మనం x ప్లస్ y అవుతుంది. సో ఇదన్నమాట ఇక్కడ. సో మనకి ఇప్పుడు 2 ఇంటూ L ప్లస్ B కాబట్టి పొడవు అనేది మనకి 12 ఉంది. సో 2 ఇంటూ 12 ప్లస్ వెడల్పు అనేది మనకి 5 ఉంది. సో 5 అనమాట. సో 2 ఇంటూ ఇవి రెండు కలిపితే మనకి 17 అవుతుంది. సో 2 ఇంటూ 17 అనేది మనకి 34 అనమాట. సో ఇది 9th క్వశ్చన్ వచ్చేసి ఒక త్రిభుజం యొక్క 3 భుజాలు, త్రిభుజం యొక్క భుజాలు 6 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు మరియు 10 సెంటీమీటర్లు అయితే దాని యొక్క వైశాల్యం ఎంత. సో ఇక్కడ మనకి త్రిభుజ వైశాల్యానికి సూత్రం వచ్చేసి మనకి √S ఇంటూ S మైనస్ A S మైనస్ B S మైనస్ Cగా ఉంటుంది. సో ఈ రూట్ అనేది మొత్తానికి ఉంటుంది. సో ఇక్కడ S అనేది మనకి A ప్లస్ B ప్లస్ C/2 ఇలా చూసుకున్నప్పుడు 6 ప్లస్ 8 ప్లస్ 10 అవుతుంది /2. సో ఇక్కడ ఇది మనకి 14 అవుతుంది. అలాగే ప్లస్ 10 అంటే మనకి ఇక్కడ ఓవరాల్గా 24 అవుతుంది. 24/2 అన్నమాట. అంటే మనకి ఎంత వచ్చింది 12 వస్తుంది. అంటే S ఈజ్ ఈక్వల్ టు మనకి 12. S ఇంటూ S మైనస్ A S మైనస్ B S మైనస్ C. సో ఓవరాల్గా రూట్ ఉంటుంది.
సో ఇప్పుడు మనకి ఎస్ అనేది మనకి 12 వచ్చింది. సో అండర్ రూట్ ఆఫ్ 12 ఇంటూ 12 మైనస్ ఏ అంటే ఇక్కడ 6 వచ్చింది మనకి, అంటే 12 మైనస్ 6, ఇక్కడ మనకి 12 మైనస్ 8, ఇక్కడ మనకి 12 మైనస్ 10 అన్నమాట. సో 12 మైనస్ 10. సో ఇప్పుడు అండర్ రూట్ ఆఫ్ 12 ఇంటూ ఇక్కడ మనకి 6 వస్తుంది, ఇంటూ ఇక్కడ మనకి 4 వస్తుంది, ఇక్కడ మనకి 12 మైనస్ 10 అంటే 2 వస్తుంది. సో ఇప్పుడు 2 4 8, 8 6 48, 48 ఇంటూ 12 చూసుకుంటే సో ఇక్కడ మనకి 6 4 24, 24 రౌండ్లు 48, 48 ఇంటూ 12 చూసుకుంటే అంటే 48 ఇంటూ 12, 12 96 అంటే 6 ఉంటుంది, ఇంకా 9, 12 48, 48 9 57. సో 576 అవుతుంది మనకి. ఓకేనా, ఓవరాల్గా ఎంత వచ్చింది మనకి 576. అంటే ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ 576 వచ్చింది. సో ఇది ఏ రూట్కి దగ్గర ఉంది అని చూసుకుంటే మనకి ఇక్కడ 6 రావాలంటే లాస్ట్కి 6 6 36. సో ఇంకా 4 16 అనమాట. సో 4 రూట్ అని రావచ్చు, లేకుంటే 6 అని రావచ్చు, అంటే స్క్వేర్లో చూసుకుంటే. సో ఈ రెండు పోయినాయి. సో 2 2 4 అంటే మనకు వస్తే 26 రావాలి, లేకుంటే 24 రావాలి. ఇంకోటి చూసుకుంటే మనకి 24 వచ్చింది. 24 ఇంటూ 24, 4 16, 6 1, 4 8 1 9 ఇంటూ 4 2 8, 2 8 2 ఉంటే 4. సో ఇది 6 7 1 576 వచ్చింది. అది మనకి 676 వచ్చింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఇది అన్నమాట, 576 కావాలి. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 24 అనమాట. ఎందుకంటే 24 మనకి ఇక్కడ చూసుకుంటే 24 స్క్వేర్ రూట్ హోల్ స్క్వేర్ ఉంటుంది. సో స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతున్నప్పుడు మనకి 24 వస్తుంది. ఓకేనా, మన ఆన్సర్ వచ్చేసి 24. సో నెక్స్ట్ చూసుకుంటే ఒక వృత్తం యొక్క వ్యాసం 14 సెంటీమీటర్లు అయితే దాని చుట్టుకొలత ఎంత? సో ఇక్కడ చూసుకుంటే మనకి వృత్తం యొక్క చుట్టుకొలత సూత్రం ఏంటిదంటే 2πr తీసుకుంటాం. సో ఇందులో మనకి వ్యాసం అనేది 2r అన్నమాట. వ్యాసం అనేది 2r అయితే మనకి 14 అవుతుంది. సో ఇక్కడ 2r బదులు మనం 14 తీసుకుంటాం, అప్పుడు మనకి 2πr అవుతుంది కదా. సో ఇక్కడ మనకి 5 అంటే మనకి తెలుసు 22/7 ఇంటూ 2r బదులు మనం 14 రాసుకుంటాం. సో 7 2 14 కాబట్టి 22 ఇంటూ ఇక్కడ 2 అవుతుంది, ఎందుకంటే 7 2 14 కాబట్టి 2 అవుతుంది. సో 22 ఇంటూ 2 ఈక్వల్ టు మనకి 44 వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి 44 అన్నమాట. ఒక దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత 40 సెంటీమీటర్లు మరియు పొడవు వెడల్పు కంటే 4 సెంటీమీటర్లు ఎక్కువ. దాని వైశాల్యం ఎంత? సో ఇక్కడ చూసుకుంటే మనకి దీర్ఘ చతురస్రం అనేది మనకి ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఒక భుజం మరో భుజానికి 4 సెంటీమీటర్లు ఎక్కువ అంట. సో ఒక భుజం అనేది మనకి వెడల్పు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వి అనుకోండి. సో వెడల్పు అనేది పొడవు కంటే 4 సెంటీమీటర్లు తక్కువ, అంటే ఇది పొడవు అనేది వెడల్పు కంటే 4 సెంటీమీటర్లు ఎక్కువ కాబట్టి మనం దీన్ని v+4గా రాసుకుంటాం. సో ఇప్పుడు మనకి చుట్టుకొలత సూత్రం వచ్చేసి 2 × l+b కాబట్టి ఇక్కడ 2 × v+4 రాస్తాం, ఎందుకంటే l అంటే ఇది, సో b అంటే ఇది కాబట్టి v+4. సో అప్పుడు మనకి ఏమొస్తుంది 2 × 2v
ప్లస్ 4 అవుతున్నప్పుడు మనకి 2 × 2 4v సో 2 × 2 4v ఆ తర్వాత 2 × 4 8 అనమాట. సో ప్లస్ 8 అవుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే మనం 4v ప్లస్ 8 = మనకు చుట్టుకొలత టోటల్ వచ్చేసి 40 ఉంది. సో 40 రాసుకుంటాం. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే 2 × 2v ప్లస్ 4 వచ్చింది. సో 2 2 = 4v ప్లస్ 4 2 = 8 అనమాట. సో ఇక్కడ మనకి చుట్టుకొలత టోటల్ వచ్చేసి మనకి 40 ఉంది, అంటే 40 రాసుకుంటాం. సో మనం ఈ 8ని ఇటు పంపిస్తే మనకు మైనస్ అవుతుంది. సో అప్పుడు మనకి 32 వస్తుంది, అంటే 4v = 32 4 8 = 32 అనమాట. అంటే v = మనకి 8 వచ్చింది. సో తర్వాత మనకి ఇక్కడ v అంటే మనకి 8 వచ్చింది కాబట్టి ఇంకోటి మనకి v + 4 ఉంది ఇక్కడ, అంటే 8 + 4 అవుతుంది. అప్పుడు మనకి 12 వస్తుంది. సో ఆ తర్వాత మనం ఏం కనుక్కోవాలంటే ఇక్కడ మనకి ఈ రెండు తెలిసినాయి, అంటే ఎట్లా అంటే ఒకటి ఈ 8 ఉంటే ఇంకోటి 12 అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే వైశాల్యానికి సూత్రం వచ్చేసి మనకి L × B అవుతుంది. సో L అంటే మనకి ఇదనమాట, అంటే 12 × 8 అంటే 12 మనకి 96 అవుతుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఇప్పుడు 96 అనమాట. సో చూడవచ్చు మీరు 96. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి 12 మరియు 18 నిష్పత్తి ఏంటి అంట, అంటే ఇక్కడ మనకి 12:8 అనమాట. సో 3 4 = 3 6 = 18, అంటే 2 2 = 2 3 = 2:3 అనమాట. సో ఇది. సో నెక్స్ట్ చూసుకుంటే A:B అనేది 3:4 ఇచ్చారు. సో నెక్స్ట్ B:C అనేది 2:5 అనమాట. మనకి AC కావాలి ఇక్కడ. సో ఇప్పుడు చూసుకుంటే A:B, సో B:Cగా రాసుకుంటాం. సో దీని షార్ట్కట్ ఏంటిదంటే దీని పక్కన ఏం లేదు కాబట్టి దీని పక్కన కూడా మనం B రాసుకుంటాం ఇక్కడ. సో దీని పక్కన ఇతలో ఏం లేదు కాబట్టి మనం ఇక్కడ కూడా దీన్ని Bగా రాసుకుంటాం. సో అలా రాసినప్పుడు మనకి ఇక్కడ మనకి 3 అవుతుంది, ఇక్కడ మనకి 4 అవుతుంది, ఇక్కడ కూడా 4 అవుతుంది. సో ఇక్కడ మనకి B వాల్యూ 2 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ మనకి 5 అవుతుంది అనమాట. సో ఇలా రాసినప్పుడు 3 2 = 6 4 2 = 8 4 9 = 20, ఇక్కడ మనకి 20 వస్తుంది. అంటే ఇవి 2 3 2 4 2 10. ఓకేనా. సో మన ఆన్సర్ వచ్చేసి ఇప్పుడు AC కావాలి కాబట్టి ఇది A, ఇది C. సో ఇక్కడ మనకు వచ్చేసి AC మనకేమొచ్చింది ఇప్పుడు 3:10 అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 360 రూపాయలను 2:3:4 నిష్పత్తిలో ముగ్గురు వ్యక్తులకు పంచితే మధ్య వ్యక్తి ఎంత పొందుతాడంట. సో ఇది చూద్దాం ఒకసారి. టోటల్ రూపీస్ వచ్చేసి మనకి 360 రూపీస్ అనమాట. సో వీళ్ళు 2:3:4 నిష్పత్తిలో పంచుకున్నారు. సో వీళ్ళందరికీ ఎంత వచ్చింది అంటే 360 రూపాయలు వచ్చింది. సో వీళ్ళందరిని లెక్క పెడితే మనకి 7 9 అన్నమాట. సో వీళ్ళ నిష్పత్తి టోటల్ చూసుకుంటే మనకి 9 వచ్చింది. సో 9 = 360, అంటే 9 9 నల్ల 36 అనమాట, అంటే 40 వచ్చింది. సో ఒక్కో భాగానికి 40 వస్తే ఇలాంటిది మధ్య వ్యక్తి అంట. మధ్య వ్యక్తి అంటే 3 4 = 120. ఓకేనా. సో 120 చూడవచ్చు. సో ఇదనమాట ఇక్కడ. సో
నెక్స్ట్ చూసుకుంటే ఒక అనుపాతంలో మొదటి పదం 15, మూడో పదం 45 అయితే రెండో పదం ఎంత? సో అంటే మధ్యమ నిష్పత్తి ఎంత అంటే ఇక్కడ మనకి A/B = B/C అంటాం. సో అంత్యముల లబ్ధం మధ్యముల లబ్ధం ఇస్తే ఇక్కడ మనకి AC = B² అంటే B/B² అవుతుంది. సో మనకి B = √AC అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే B √AC వచ్చింది. సో మనకు కావాల్సింది B కాబట్టి √A అంటే మనకి మొదటి పదం వచ్చేసి 15 ఇంటూ B అనేది మనకి 45 ఉంది. సో దీన్ని మనం ఎలా రాస్తామంటే 15 ఇంటూ ఇది 15 × 45. సో 15 × 3 రాస్తాం. సో ఇక్కడ మనకి ఇవి రెండు మనకి 15² అవుతుంది. సో 15² ఇంటూ 3 √ ఉంటుంది. సో ఇండివిజువల్గా రాస్తే మనకి 15² ఇంటూ √3² అవుతుంది, 3 అవుతుంది. సో 15 ఈ స్క్వేర్కి ఈ రూట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి ఏమొస్తుందంటే 15 √3 వస్తుంది. సో మనకు తెలుసు √3 అంటే 1.732 అని. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే 15 ఇంటూ 1.732 మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 25.98 సంథింగ్ వస్తుంది. సో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ 15 పెట్టుకుంటాం. 15 × 30 అంటే మనం 0 పెట్టుకుంటాం. 3 15 × 45 45 ఈ 3 48 8 4 15 ఏళ్ళ మనకి 105 వస్తుంది. 105 1 109 అంటే 9. ఇక్కడ 10 ఉంటుంది. 15 × 1 15 15 ఈ 10 25 అనమాట. సో 25. సో మనకి 25.980 వస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా మనకి 26కి వస్తుంది. ఓకేనా. సో మన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 6 అనమాట. 26. ఓకేనా. లేదు అంటే 25.980 అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే లాస్ట్ వన్ వచ్చేసి 4 గంటల్లో 6 మంది కార్మికులు ఒక పని పూర్తి చేస్తే 8 మంది కార్మికులు ఆ పనిని ఎన్ని గంటల్లో పూర్తి చేస్తారు? సో ఇది చూసుకుంటే మనకి దీని సూత్రం వచ్చేసి M1D1 H1 అంటాం. సో ఇది M అంటే మ్యాన్ అనమాట, మనుషులు, D అంటే డేస్, H అంటే హవర్స్ అనమాట. సో బై డబుల్ ఉంటుంది. డబుల్ అంటే వర్క్ అనమాట, ఒక పని. సో ఇక్కడ కూడా సేమ్ M2 D2 H2 ఉంటుంది, బై W2 ఉంటుంది. సో మనకి ఇచ్చింది ఒకటి గంటలు ఇచ్చారు 4 ఇంటూ, అలాగే కార్మికులు ఇచ్చారు. సో 6 అనమాట. ఒక పని పూర్తి చేసినట్టే ఒక పని అంటే మనకి కింద బై 1 రాసుకుంటాం, సరిపోతుంది. సో 8 మంది కార్మికులు 8 ఇంటూ ఎన్ని హవర్స్ అంటే మనకి దీని బదులు మనం హెచ్ పెట్టుకుంటాం. సో ఓకేనా. సో 4 2 జా 8, అలాగే 2 3 జా మనకి 6 అవుతుంది. అంటే హెచ్ = మనకి 3 అవుతుంది. ఓకేనా. హెచ్ = 3 అవుతుంది. సో ఇది. సో ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమవుతుంది అనుకుంటా. సో అర్థం కాని పక్షంలో దయచేసి నాకు కామెంట్ చేయండి. సో మన వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ లేకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అప్పుడే మేము మీకు పంపించే నోటిఫికేషన్ అనేది అందుతూ ఉంటుంది.